పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రోలా. అసలు ఊళ్ళో జనాలకు నా గురించి తెలుస్తలేదు లచ్చులు. నేను అంటే ఏందనేది కూడా అర్థం అవుతలేదు వాళ్ళకు. నేను తలుచుకునేది ఉంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేతితోటి మలుపుకొత్తా. ఎరికేనా? జనాలు కూడా ఇదే మాట్లాడుకుంటారు. ఇదే మాట్లాడుకుంటారు అని ఎకశకాలు చేసినట్టు మాట్లాడుతున్నావు ఎదురా లచ్చిగా. అంటే నేను ఏందనుకుంటానవరా? మొత్తం ఎగతాలు చేసినట్టు మాట్లాడుతున్నావు ఎదురా బోషుడికే. ముసలాని నా పన్నెలు పోతా. అన్నేంది, నేను కూడా అదే చెప్తున్నా ముసలోడా. నీ కథలు చూసి బయట జనాలంతా ఈ ముసలోనికి పిచ్చి గిట్ల పట్టిందా అని మాట్లాడుకుంటాను. ఎరికేనా? అలా యువతల రాములు స్పీకింగ్, అవతల ఎవరు పీకింగ్. ఎస్, బరాబర్ నేనే ఉన్నారా. ఆమె మాట్లాడే ప్రతి మాట వెనక మర్ర నేనేరా ఉన్నది. ఏం చేస్తారు చెప్పు. అగో ఇంతకి ఆమెవలు, ఆమె మాట వెనక మర్రా నువ్వుండేంది? ఇంతకు ముచ్చటేందో సక్కగా చెప్పు ముసలోడా. అరేవు తాలు తుప్పిరిగా బరాబర్ నేనే చెప్తాను కదరా. మళ్ళీ నువ్వు కొత్తగా చెప్పేదేంద్రా. నువ్వు అనుకున్నట్టు ఆమె వెనుక మర్రా ఏ రేవంతాలు సారో లేకపోతే ఏ పువ్వు పాచి లీడరో లేరురా. బరాబరిగా నేను చెప్పినట్టే మా కవితక్క మాట్లాడుతుంది. ఆమె మాట్లాడే ప్రతి మాట వెనుక మర్రా ముందట నేనేరా ఉన్నది. నువ్వు ఏం చేసుకుంటావో అవును, బరాబర్ నేను చెప్పేది కరెక్ట్. మా కవితక్క చెప్పినట్టు కేసీఆర్ సార్ చుట్టూ దయ్యాలు భూతాలు ఉన్నాయి. అయితే ఏంద్రా, నేనే చెప్పినా ముచ్చట. ఏం చేస్తావు నువ్వు? ఓ నీ నోట్లే మన్నుగొట్ట. నిన్న మొన్నటి దాకా నాకు 200 పింఛన్ని 2000 చేసిన దేవుడు కేసీఆర్ సార్ అని ఒకటి, ఇవాళ వాళ్ళ బిడ్డకు లేని శుద్ధులు నేర్పి వాళ్ళ కారు పాటిని తిట్టిపిచ్చేది నువ్వా? నీకు పుట్టగతులుండవు ముసలోడా. ఏందని అలికుట్టదానా? నేను పక్క ఫోన్లో మాట్లాడుతుంటే కుక్కగా మొత్తుకున్నట్టు చెవుల్నే మొత్తుకుంటానవేంది? అవును, ఇప్పటికీ నేను బరాబర్ అదే ముచ్చట చెప్తాను. నేను చెప్పింది ప్రతి ముక్క కరెస్ట్. మా కేసీఆర్ సారు నాకు దేవుడే, కానీ ఆయన చుట్టూరుకంగా దయ్యాలు భూతాలకు తావరాన్ని ఇస్తాడు ఆయన. నేను అదే చెప్పిన. మా కవితక్క కూడా గదే మాట్లాడింది. దయ్యాలు భూతాలకు స్థావరాన్ని ఇచ్చేటోడు కూడా దయ్యం భూతమే అవుతాడు కాదే. మరి కేసీఆర్ సారు నీకెట్లా దేవుడు అవుతాడు చెప్పు? ఇన్నొద్దులు అదే పార్టీలా కండువాలు వేసుకొని తిరిగినప్పుడు గుర్తుకు రాలేదా నీకు ఆ దయ్యాలు భూతాలు? గుర్తుకు రాలేదా అంటే వచ్చినాయి, కానీ అప్పుడు మా కవితక్క కారు పాటలు ఉన్నప్పుడు ఎసొంటి తిప్పల గాలే. కానీ ఇప్పుడు మా కవితక్క అదేంది, లిక్కర్ క్యామ్లో జైలుకు పోయి రాగానే కారు పార్టీ లీడర్లు అందరూ అంచి ముట్టనట్టే ఉంటారట. మరి అదేం పద్ధతి అన్నట్టు చెప్పు. అదేంది అంటే ఆలకుండే కారణాలు ఆలకుంటాయి, దానికి దీనికి లింక్ ఏంది చెప్పు? చెప్పులు లేదు, పాత చింతకాయ తొక్కు లేదు. నీకేం చెప్పేది నీసుకన్నదానా? హరీశం సార్ను సంతోషం సార్ను తిట్టుమని మా కవితక్కకు చెప్పింది బరాబర్ నేనే. ఆమె మాట్లాడిన ప్రతి మాటకు వెనక మర్ర ముందట కారణం అన్నీ నేనే. నువ్వు ఎవలకు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఖచ్చితంగా ఈ ముచ్చట్లన్నీ కేసీఆర్ సార్కు నువ్వే పోయి చెప్పాలి. రాముల తాతనే తిట్టుమని చెప్తాడట అనే ముచ్చట నువ్వు పోయి చెప్పాలి. అగ్గో కేసీఆర్ సార్కే ఎందుకు చెప్పమంటున్నావో అది చెప్పరాదు ముసలోడా. ఎందుకు అని అంటే నాకుండే కారణాలు నాకున్నాయి. అవన్నీ ముచ్చట్లు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. నీ పోకుందానా ఏమో న్యాయం పడతాను ఏమే అలా. అరే సమాల్గా ఈ 3-4 వద్దుల కానుంచి తెలంగాణ జనాలు అందరూ కవితక్క మాట్లాడిన మాటలు వెనుక మర్రెవరు ఉన్నారు, ముంగట ఎవరు ఉన్నారు అని బాగా మాట్లాడుకుంటారు కదరా. అయితే ఇక వాళ్ళో వీళ్ళో తెలుసుకొని బయట పెట్టుడు ఎందుకు అని ఇక నేనే ముందరికి వచ్చి ఆ ముచ్చట వెనక మర్ర నేనే ఉన్నా అని చెప్తానురా. ఎవరేం చేసుకుంటారో చేసుకొని. ఏమంటావు? అయినా అట్లా లేనిపోనీ చెప్పి వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెడితే నీకమ్మత్తనే మరి ఫేమస్ అయితా. ఈ ముచ్చట తెలుసుకున్న కేసీఆర్ సార్ నన్ను పిలుచుకొని దగ్గర కూర్చుండా పెట్టుకొని, రాములు మరి ఏం సంగతి, నా బిడ్డ పంచాయతీ ఎట్లా చేద్దాం అనుకుంటావు, మరి నా బిడ్డతోటి ఇన్ని తీర్ల ముచ్చట్లు ఎందుకు మాట్లాడిపిస్తాను, అసలు నీకు ఏం కావాలి చెప్పయా అని అడుగుతాడు అన్నట్టు. అందుకే ఇట్లా వెనుక మర్రున్నా నేను. అట్లా అడిగితే నువ్వేం చెప్తావు మరి? హాయిగా నీకు చెప్పేది ఏమున్నది పిల్ల, నాకుండే ఆశలు ఆలోచనలు నాకుంటాయి. ఇప్పుడు ఎట్లాగో కవితక్క ఎమ్మెల్సీ పదవి ఊడప్ప అవుతుంది అన్న జరంత ఛాన్స్ ఉండేది నుంచి అయ్యో ఆశ ఆ పదవి నాకు ఇస్తారేమో. అంటే పదవుల మీద ఆశతోని మంది కొంపలల్లా మన్ను పోతున్నా అంటావు అంతే కదా? రాజకీయం అంటేనే మంది మీద మన్నెత్తి పోసుడు, లేని నిందలేసి వాళ్ళని నాదాన్ చేసుడు. ఇప్పుడు మా కవితక్క చేస్తున్నది కూడా గదే రాజకీయం కదా. ఆమెతోటి నేను చేపిస్తున్నది కూడా గసంటి రాజకీయమే కదా. కవితక్క మాట్లాడేటి నిజమే అయితే ఇన్నొద్దులు వాళ్ళున్న కారు పార్టీలనే పదవులు అనుభవించింది కాదే. మరి అప్పుడు తెలియదా కేసీఆర్ సార్ చుట్టూ దయ్యాలు భూతాలు ఉన్నాయని? ఇక బుజ్జి
మనుషుల నడుమ మంచితనం ఉన్నప్పుడు దయ్యాలు కూడా దేవుళ్ళు లెక్కనే కనబడతారు. అదే మంచితనం చెడిపోయింది అనుకో, దేవుళ్ళు కూడా దయ్యాల లెక్కనే కనబడతారు. ఇది కూడా గసుంటిదే కానీ నీ వార్తలు నువ్వు చదువుకో, నువ్వు ఇంట్లో పీకు పో. ఏ ముసలోడా, కవితక్కకు లేనిపోని ముచ్చారు చెప్పేది నువ్వేనట కదా. ఎందుకురా? కేసీఆర్ సార్కి ముచ్చట తెలిసి నన్ను తీసుకొని రమ్మన్నాడా ఏంది? రమ్మన్నాడు దాదా. అరే పాప పాప, సార్ నన్ను ఎప్పటి సంది రమ్మని అంటాడో ఏం పాడో. అయ్యో అబ్బా, నేను ఎట్లా మన్ను కొట్ట కదరా, ఏదో పదవికి కకృతి పడితే నా కొంకులు సాపు చేతివి కదరా. కేసీఆర్ కుటుంబంలోనే కాదు, మీ కుటుంబాలలో కూడా ఇట్లా చిచ్చులు పెట్టించేటోళ్ళు చాలా మందే ఉంటారు. మంది మాటలు పట్టుకొని మీరు కొట్లాడుకుంటే మూడో మనిషికి సంత అవుతుంది. కాబట్టి మీరు అట్లా కాకుండా చూసుకోండి పబ్లిక్. మరి కవితక్క ముచ్చట్లా ఈ చిచ్చు పుట్టించింది ఎవలి మాటలు పట్టుకొని కవితక్క ఇట్లా చేస్తున్నదో తెలియనంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందేనోళ్ళ.